యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ నరేందర్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా లక్సెట్పేటలోని ఉత్కూర్ చౌరస్తా నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే ను పురస్కరించుకునే విద్యార్థులతో పోలీసులు నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవాలని అన్నారు. విద్యార్థి దశలోనే ఉత్తమ లక్షణాలను కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామగుండం సిపి సార్ అయినటువంటి ఏఆర్ శ్రీనివాస్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ డే అని సందర్భంగా ఈరోజు స్కూల్ విద్యార్థులతోటి మరియు యువతతోటి యొక్క ర్యాలీ అనేది మన లక్ష్మణపేట పట్టణంలో చేయడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది యువత ఈ యొక్క మత్తు పదార్థాలకు, ఈ డ్రగ్స్కు, ఈ గాంజాకి అలవాటు పడి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు అనేది నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే యువతలో ఒక సరదాగా అలవాటుగా మారి తర్వాత దానికి బానిసగా మారి వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఈరోజు చూస్తున్నాం, మనం బయట కూడా ఈ చిన్నపిల్లల మీద అగత్యాలు కానీ, అదేవిధంగా ఆడవారి మీద అగత్యాలు అన్నీ కూడా ఈ యొక్క మత్తులో, ఈ యొక్క గంజాయి మత్తులో కానీ, మత్తు పదార్థాల బానిసయ్య మత్తులో ఈ నేరాలు అనేది పాల్గొనడం జరిగి వాళ్ళు అందులో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా దీన్ని సేవించడం వల్ల కూడా వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ వాళ్ళకు సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద పనిచేసి వాళ్ళకు దీంతో ఈ నరాల వ్యవస్థ అనేది దెబ్బతిని వాళ్ళ ఆరోగ్యపరంగా, అదేవిధంగా సామాజికంగా కూడా కొన్ని రోజులకు కుంగుపాటు గురై డిప్రెషన్ లోలై సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలుగా మారే ఇన్ని అనర్థాలు ఉన్నాయి. కాబట్టి వీటికి యువత కానీ ఇంకెవరు కానీ బానిస కాకుండా వారిని చైతన్యం కలిగించి మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో